ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవునికి మన జీవితం మీద ఇచ్చే అధికారము చాలా తక్కువ. మనకు అసాధ్యమైన పరిస్థితులలో, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మాత్రమే దేవుణ్ణి ఆశ్రయించడము జరుగుతుంది. ఎక్కువగా నయము కాని జబ్బుల గురించో, సంతానం లేకపోతేనో, చావు బ్రతుకుల మధ్య ఉంటేనో తప్ప దేవుని దగ్గరికి రాము. చాలామంది అపోహ కూడా ఇదే. అవసరమైతే తప్ప దేవుని దగ్గరికి వెళ్ళకూడదనుకుంటారు. దేవుని చర్చి వరకే పరిమితము చేస్తారు. వారానికి ఒకరోజు చర్చికి వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని, ఆ వారంలో వాళ్ళు చేసిన పాపాలు ఒప్పుకొని చందా వేసి రావడంతో దేవునితో వాళ్ళకున్న సంబంధము ముగుస్తుంది అనుకుంటారు. మళ్ళీ వారము తర్వాత దేవుని దగ్గరికి వెళుతారు. ఈ లోపల అనుకొనని అవాంతరం ఏదైనా వస్తే తప్ప వారికి దేవుడు గుర్తుకురాడు. అయితే మనిషి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం గమనిస్తే, కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయములలోను మీ మనసులలోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలేను. నీవు నీ ఇంట కూర్చుండనప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గౌనముల మీదను వాటిని వ్రాయవలనని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అనగా ఈ ప్రకారము చేస్తే మనిషి దేవుని గూర్చి ఆలోచించని సమయమే పేర్కొనలేదు. మనము కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి ఏం మాట్లాడాలి అంటే దాని అర్థము దేవుడు ఎప్పుడు మన హృదయంలోనే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి నేటి దినాలలో అది జరుగుతుందా? నిద్ర లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయే వరకు ఎంతసేపు మనము దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నాం? మన సమయమంతా సెల్ ఫోను, టీవీలతో, వినోదముతోనే మన రోజు ముగుస్తూ ఉంది. దేవుని గురించి ఆలోచించే సమయమే మనకు లేనప్పుడు ఇంకా మన జీవితము మీద దేవునికి అధికారం ఇవ్వగలమా? ఆలోచించండి. కాబట్టి ప్రియులారా, నీవు ఎప్పుడైతే నీ ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇస్తావో అప్పుడే దేవుడు నీ పూర్తి బాధ్యత తానే తీసుకొని నీవు నడిచే త్రోవలను సరళం చేసి సరైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. దేవుడు